భోగి అంటేనే భోగభాగ్యాలనిచ్చే పండుగ. కానీ కొన్ని సంవత్సరాలుగా భోగి మంట అనేది విషపూరితమైన పొగగా మారిపోయింది. ఈ మంటలు మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఊపిరితిత్తుల్ని, మన పండుగ పవిత్రతను నాశనం చేస్తున్నాయి. అందుకే సాంప్రదాయాన్ని కాపాడే, ఆరోగ్యాన్ని రక్షించే ఒక సహజమైన అగ్ని మనకి అవసరం. మన పూర్వీకులు వేసిన మంట సహజ పదార్థాల మంట. అదే సూత్రాన్ని అనుసరించి మా అమ్మ కామధేను చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు భోగి బ్లాగ్స్ని రూపుదిద్దుకుంది. ఇందులో వాడిన ప్రతి పదార్థానికి ఒక అర్థం ఉంది. గోమయం లేదా ఆవు పేడ. గోమయం అంటే శుద్ధి, చెడు వాసన పోగొట్టే శక్తి, ఆరోగ్యానికి రక్షణ. రంపపు పొట్టు, ఇది సహజ ఇంధనం, విషపూరితమైన వాయువులు లేకుండా స్వచ్ఛమైన జ్వాలనిస్తుంది. సాంబ్రాణి గాలిని శుభ్రపరిచే పూర్వకాల ఔషధం. కర్పూరం, నెగటివ్ ఎనర్జీని నశింపజేస్తుంది, ఇంట్లో పవిత్రతను పెంచుతుంది. నవధాన్యాలు, నవగ్రహాల శాంతి కోసం వేసే 9 పవిత్ర ధాన్యాలు. వాటి శక్తి ఈ అగ్నిలో కలుస్తుంది. ఈ బ్లాగ్ పుట్టుక అమ్మల చేతుల్లోనే ప్రారంభమవుతుంది. వాళ్ళు పదార్థాలను శుభ్రంగా వడకట్టడం, కొలిచి ప్రేమతో కలపడం, అది ఒక శ్రమ కాదు, ఒక సాధన. మిశ్రమం చేతులతో కలపడం, ఇది ఈ బ్లాగ్ యొక్క అసలు బలం. యంత్రాలు కలపగలవు, కానీ ఈ ముద్దలో ఉండే మనుషుల స్పర్శ, ఆప్యాయత, శ్రద్ధ, అది కేవలం చేతులతోనే వస్తుంది. ప్రతి బ్లాక్కు ఆకారం ఇచ్చేది వారి చేతులే. అన్ని బ్లాక్లు ఒకేలా కనిపిస్తాయి, కానీ ప్రతి దాంట్లో వాళ్ళ శ్రమ, వాళ్ళ భక్తి, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. అమ్మల చేతుల్లోనే పుట్టిన బ్లాక్ సూర్యుడి కాంతిలో పెరుగుతుంది. సూర్యుడే దీన్ని పక్కడబందీగా ఆరబెడతాడు. ఇది సహజ ఉత్పత్తి కనుక ప్రకృతి కూడా దీనికి భాగస్వామి. వారి కంటికి ఒక చిన్న లోపం కూడా తప్పదు. బరువు సరైందా, తేమ ఉన్నదా, బలం ఉందా, ప్రతి బ్లాక్కి వారి చేతులు, వారి చూపు చివరిసారి పరీక్షిస్తాయి. ప్యాకింగ్ కేవలం పని కాదు, అది ఒక ఆశీర్వాదం. వారు సిద్ధం చేసిన బ్లాక్ ఒక కుటుంబంలో వెలుగును, శుభ్రతను, ఆరోగ్యాన్ని అందిస్తుంది అన్న గర్వం వారి ముఖంలో వెలిగిపోతుంది. విషపూరితమైన పొగ కాదు. ఈ సంక్రాంతికి ఔషధ ధూపం వెలిగిద్దాం. మన పూర్వీకుల మంటల శాంతంగా, పవిత్రంగా, ఆరోగ్యంగా భోగి సంబరాలు జరుపుకుందాం. పిల్లలకు, వృద్ధులకు ఇది సురక్షితం. ఇది నిజమైన భోగి మంట. మీరు వెలిగించే ప్రతి బ్లాగ్ మన అమ్మల చేతులకు, వారి శ్రమకు మనం ఇచ్చే గౌరవం. ఈసారి భోగి పండుగను మన పెద్దల ఆశీర్వాదంతో, అమ్మల చేతుల్లో పుట్టిన పవిత్ర భోగి బ్లాగ్స్తో సాంప్రదాయంగా, ఆరోగ్యంగా జరుపుకుందాం. విషపూరితమైన పొగ కాదు, ఈ సంక్రాంతికి ఔషధ ధూపం వెలిగిద్దాం.